కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఫోర్త్ సిటీ వెనుక పెద్ద ఎత్తున భూదందా జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగు చేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరుతో దాదాపు 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ధరణి స్కామ్ దేశంలోనే అతిపెద్దదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. మహేశ్వరం తుక్కుగూడ ప్రాంతంలో ఈరోజు కూడా బోనాల కార్యక్రమం ఉంది కాబట్టి ఆ బోనాల కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మా బొక్క నరసింహారెడ్డి గారు, మా శ్రీరాములు యాదవ్ గారు చాలా నుంచి తప్పకుండా రావాలని చెప్పి వారి యొక్క విజ్ఞప్తి మేరకు అమ్మవారిని దర్శించుకోవడానికి, మా నాయకులను కార్యకర్తలు కలవడానికి ఈరోజు బోనాల కార్యక్రమం రావడం జరిగింది. ఒక మంచి వాతావరణంలో ఈరోజు బోనాల పండుగ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బోనాల కార్యక్రమం యొక్క విశేషత మనకు తెలుసు. అనేక రకాలుగా ఇవాళ ప్రజలు బోనాల పండుగ ఎందుకు నిర్వహించుకుంటారో చెప్తా ఉంటారు. ముఖ్యంగా ఈ భాగ్యనగర్ ఉమ్మడి జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి కానీ ఈ ప్రాంతాల్లో కూడా గతంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు కానీ మూసీ నది వరదలు కొన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు సామాన్య ప్రజలతో పాటు ఆర్మీ జవాన్లు కూడా ఆ తల్లి యొక్క శక్తిని గ్రహించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఆ తల్లి శాంతించి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం వస్తూ ఉంటాయి.